ఈరోజు నంద్యాలలో జిల్లా స్థాయి లెవెల్లో తూదేకుల నూర్బాష్ కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో సమస్యలు ఏమిటని మేము క్రోడీకరించడం జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రణాళికబద్ధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ప్రధానమైన సమస్యలు ఏమిటంటే, రాష్ట్రంలో దూదేకుల నూర్బాష్లు దాదాపు 40 లక్షలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి పదవులు ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ చూసినట్లయితే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినారని అంటే మీకు సపరేట్ కార్పొరేషన్ ఇవ్వబడుతుంది, ప్రతి సంవత్సరం 100 కోట్ల బడ్జెట్ అలాట్ చేస్తాము, మైనార్టీలో మీకు హక్కులు ఉన్నాయి కాబట్టి మీకు కూడా ఒక జీవో కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఎలక్షన్ వాళ్ళు మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా కార్పొరేషన్ తయారు కాలేదు, చైర్మన్ నియమించలేదు, ₹1 బడ్జెట్ కూడా అలాట్ చేయలేదు. ఇది చాలా అన్యాయం. మరి ఇప్పుడు ఇప్పటికైనా గుర్తిస్తారు, మా యొక్క హక్కులను గుర్తిస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ మా హక్కులను గుర్తించి మాకు తగిన న్యాయం చేయకపోతే నిరసన పాట పట్టాల్సిన అవసరం కూడా ఉంది. మా వాళ్ళు చాలా నిరసనతో ఉన్నారు కాబట్టి వీళ్ళు చాలా ఆవేశంలో ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆ యొక్క డిమాండ్ను గుర్తించండి. తర్వాత అదేవిధంగా మేము మైనార్టీలో భాగం కాబట్టి మైనార్టీలు ఏవైతే కార్పొరేషన్లు దాదాపు 5-6 ఉన్నాయి, మేము 40% ఉన్నప్పుడు కనీసం మాకు 2-3 కార్పొరేషన్లు ఇవ్వాలి కదా. మాకు ఒక కార్పొరేషన్ ఒకటే ఇవ్వట్లా, ఇంకా 2-3 ఎక్కడ ఇస్తారు? కానీ అందులో ప్రతి కార్పొరేషన్ 15 మంది డైరెక్టర్ ఉన్నారు, అందులో కూడా మాకు వాటా ఉంది, అందులో కూడా ఒకటి కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు కనపడడం లేదు. కాబట్టి ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే మమ్మల్ని గుర్తించాలి. అదేవిధంగా మీరు గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మనం లోకల్ బాడీస్లో చూసినట్లయితే కోఆప్షన్ మెంబర్స్ ఉన్నాయి, మున్సిపాలిటీలో ఉన్నాయి, తర్వాత మండల లెవెల్లో కూడా జెడ్పీ లెవెల్లో కూడా కోఆప్షన్ మెంబర్స్ ఉన్నాయి. అందులో మైనార్టీ సపరేట్ కోటా ఉంది. మేము మైనార్టీలో భాగం కాబట్టి కంపల్సరీగా మాకు కూడా మా దామాష ప్రకారం మాకు ఆ కోటాలో మమ్మల్ని కూడా నామినేట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. తర్వాత గత ఎలక్షన్స్లో ఇంతకుముందు కూడా చాలామంది చెప్పినారు, మీ వాళ్ళు ఫైనాన్షియల్గా సౌండ్గా లేరు, మీకు సీట్లు ఇవ్వడానికి కాదు గెలవలేరని. కానీ ఫైనాన్షియల్గా ఇప్పుడు ఎంతో డెవలప్ అయినారు మా వాళ్ళు కూడా. మీకు మా టికెట్ ఇచ్చి చూడండి, గెలిపించుకునే బాధ్యత మాది. కాబట్టి ఇప్పుడు ఇది సమయం కాదు డిమాండ్ చేయడానికి. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్కి మేము యొక్క అభ్యర్థన ఏమిటంటే మమ్మల్ని గుర్తించండి, మా సమస్యలను గుర్తించండి. అదేవిధంగా మాకు రావాల్సిన మీరు ఇచ్చేవి ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో ఆ విధంగా మాకు మా డిమాండ్లన్నీ మీరు పరిష్కారం చేస్తారని కూడా మూకమ్మడిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.